నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ అలపర్తి రామకృష్ణ గారు రచించిన వెన్నెల పూలు ధారావాహిక నుండి 2వ భాగం వినేద్దామండి. అబ్బాయిది చింతలపూడి, దాదాపు మన ఊళ్ళోనే కలిసిపోయి ఉంటుంది. వాళ్ళింటికి మన ఇంటికి మధ్య 2 కిలోమీటర్ల దూరం, బీరకాయ పీచు సంబంధం. అబ్బాయి తండ్రి మీ నాన్నకు సమీప బంధువే. 5 ఎకరాల పొలం ఉంది. అబ్బాయి పేరు వేణు. 10వ తరగతి దాకా చదివాడు. వ్యవసాయ కుటుంబం. ఇంటిల్లి పాది పొలాల్లో పనిచేస్తూ ఉంటారు. సినిమా హాల్ దగ్గర, గుడి దగ్గర 2-3 సార్లు అబ్బాయి నిన్ను చూశాడట. నువ్వు ఇష్టపడితే నిన్ను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడట. ఒక్కడే కొడుకు, బాధరబందీ ఏదీ లేదు. మరి సంబంధం ఖాయం చేసుకోమంటావా? అడిగింది కుసుమ తల్లి కూతురుని. ఇంటి అడ్రస్ వివరాలు చెప్పు, నేనే వెళ్ళి అబ్బాయిని చూసి వస్తాను. నాకు నచ్చితే పెళ్లి చేసుకుంటాను అంది కూతురు చదువుతున్న ఎద్దనపూడి సెక్రటరీ నవల పక్కన పెట్టి. నీకు పెళ్ళైనట్లే. వాళ్ళ ఇంటికి నువ్వు వెళితే ఈ చదువుకున్న పిల్ల మాకొద్దని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. ఎక్కడన్నా అబ్బాయిని చుట్టానికి అమ్మాయి వెళ్తుందా అందామె. చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆ అబ్బాయి ముందుకొచ్చాడు అని చెప్తున్నావు కదా అంది కుసుమ తల్లి మాటలకు అడ్డుపడి. ఏమో, ఆ అబ్బాయికి నువ్వు నచ్చావు, చేసుకుంటానని చెప్పాడు, అది తప్పేనా? బొగ్గలు నొక్కుంటూ అంది బసవమ్మ. వాళ్ళ ఇంటికి వెళ్ళను కానీ ఆ అబ్బాయి ఇల్లు చింతలపూడిలో ఎక్కడో చెప్పు. నాతో పాటు చదువుకున్న అమ్మాయిది ఆ ఊరే. ఆ అబ్బాయి ఎలాంటి వాడో కనుక్కుంటాను అమ్మాయి ద్వారా అంది కుసుమ. బాపట్ల వెళ్ళే రోడ్డుకు ఆనుకునే ఉంటుంది వాళ్ళ పెంకుటిల్లు. వీధి గుమ్మం రోడ్డు వైపు కాకుండా తూర్పు దిక్కున ఉంటుంది. మారుపూడి సాంబయ్య గారి ఇల్లు అంటే ఊళ్ళో అందరికీ తెలుసు. ఆ అబ్బాయి గురించి వివరాలు తెలుసుకుని 2-3 రోజుల్లో ఏ విషయమో చెప్పు అంది బసవమ్మ. 2-3 రోజుల దాకా ఎందుకు? సాయంత్రానికి అన్ని వివరాలు కనుక్కుంటా కదా. నేను కాలేజీకి వెళ్ళి డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకుంటాను చెప్పింది కుసుమ. అన్నం తిని వెళ్ళు. స్నేహితురాలతో మాటల్లో పడితే నీకు అన్నం సంగతే గుర్తుకు రాదు. వేడి వేడి బీరకాయ పాలకూర, పెరుగు అన్నం 2 ముద్దలు తిని వెళ్ళు అంది ఆమె కూతురుతో. కుసుమ స్నానం చేసి అన్నం తిని ఇంట్లో నుంచి బయటపడింది. సెంటర్లో ఆటో మాట్లాడుకుని కాలేజీకి కాకుండా చింతలపూడి వెళ్ళింది. సాంబయ్య ఇల్లు ఎక్కడో తెలుసుకోవటం పెద్ద కష్టమేమీ అనిపించలేదు. ఇంటి ముందు వసారాలో తాడు పేనుకుంటూ సాంబయ్య కనిపించాడు. వేణుగారి ఇల్లు ఇదేనా అడిగింది. ఇల్లు వేణుది ఎందుకు అవుతుంది? ఈ ఇల్లు నాది. మా అయ్య ఇచ్చింది. ఈ ఇల్లు 2 ఎకరాల పొలం. నేను భూమిని నమ్ముకొని కష్టపడి వ్యవసాయం చేసి 5 ఎకరాలు చేశాను. వేణు నా కొడుకు. నేను మా ఇంటిది ముసలాళ్ళైపోయాక ఇల్లు వేణుది అవుతుంది అన్నాడు సాంబయ్య నవ్వుతూ. నమస్కారం అండి అంటూ సాంబయ్య పాదాలకు నమస్కరించింది కుసుమ. జనాభా లెక్కల కోసమో రైతుల ఆదాయ వివరాలు సేకరించి సహాయం చేయటానికి ప్రభుత్వం పంపించిన అమ్మాయి ఏమని అనుకున్నాడు అప్పటిదాకా. ఏం పని మీద వచ్చావమ్మా అడిగాడు. మీ అబ్బాయితో మాట్లాడాలి అంది. ఇంట్లో లేడుగా, పొలం వెళ్ళాడు అన్నాడు సాంబయ్య. పొలం వెళ్ళి మీ అబ్బాయితో మాట్లాడాలి, ముందు 1 గ్లాసు మంచినీళ్ళు తాగాలి అనేసింది కుసుమ ఎటువంటి తొట్టుపాటు లేకుండా. ఇంట్లో లోపల మా ఆవిడ వంటగదిలో ఉంటుంది, ఆమెను అడుగు, మంచినీళ్ళు ఇస్తుంది అన్నాడు సాంబయ్య. కుసుమ వంటగదిలోకి వెళ్ళింది. నమస్కారం అండి అంది వేణు తల్లిని చూసి నమస్కరిస్తూ. వేణుగారితో మాట్లాడాలని వచ్చానండి. మీ అబ్బాయి ఇంట్లో లేడని తెలిసింది. 1 గ్లాసు మంచినీళ్ళు ఇస్తారా అడిగింది. కుసుమకు మంచినీళ్ళ గ్లాసు ఇస్తూ పరీక్షగా చూసిందామే. అంతకుముందు 2-3 సార్లు చూసింది కానీ ఎవరో వెంటనే గుర్తుపట్టలేకపోయింది. నిలబడే ఉన్నావు, కూర్చో తల్లి, నిన్నెక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. ఎవరమ్మా ఇవి, ఏం పని మీద వచ్చావు అడిగింది చిలకమ్మ. నవ్వేసింది కానీ తాను ఎందుకు వచ్చిందో చెప్పకుండా. మరొకసారి కలిసినప్పుడు చెప్తానండి అంది కుసుమ. వేరుశనక్కాయలు వేయించాను, 4 కాయలు తిని బెల్లం మొక్క నోట్లో వేసుకుందు గాని. చిలకమ్మ ప్లేట్లో వేయించిన వేరుశనక్కాయలు, బెల్లం మొక్క పెట్టి ఇవ్వబోతూ అంది. చిన్న కవర్లో అవి వేసి ఇవ్వండి, తర్వాత తింటాను. ఇంతకు గంట ముందే భోజనం చేశాను అంది కుసుమ. వాటిని పేపర్ కవర్లో వేసి ఇచ్చింది చిలకమ్మ. ఇంట్లో నుంచి బయటకు వచ్చి చెప్పులు కాళ్ళకు వేసుకుని వెళ్ళబోతూ ఉంటే
నీకు మా పొలం ఎక్కడుందో తెలుసా అడిగాడు సాంబయ్య. తెలియదన్నట్లు తల అడ్డంగా తిప్పింది. ఈ కాలం పిల్లలకు అన్నీ తొందరే, వివరంగా ఏదీ కనుక్కోరు. మా పొలం ఊరు పొలిమేరలోనే ఉంది. చింత చెట్ల తోపు ఉంటుంది. ఆ తోపు పక్కనే మా పొలం. రోడ్డు మీద నిలబడి చూసినా పొలంలో పనిచేస్తున్న మా అబ్బాయి కనిపిస్తాడు అన్నాడు సాంబయ్య. మళ్ళీ కలుద్దామండి అనేసి అక్కడి నుండి కదిలింది కుసుమ. పొలం గట్ల మీద పెరిగిన పచ్చిగడ్డి కోసి మోపుగా కట్టి సైకిల్ గ్యారేజీకి కట్టుకుని ఇంటికి తిరిగి వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు వేణు. గట్టు మీద వయ్యారంగా నడుస్తూ వస్తున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఎర్రటి ఎండలో ఎవరి కోసం వస్తోంది ఈ అమ్మాయి? చుట్టూ చూశాడు. చుట్టుపక్కల పొలాల్లో ఎవరూ లేరు. లేత ఆకుపచ్చ రంగు చీరలో మెరిసిపోతూ కనిపించింది. చీర మీద పూలతలు ఆకర్షణీయంగా కనిపించాయి. బాగా దగ్గరగా వచ్చాక గుర్తుపట్టాడు కుసుమను. మీరు వేణే కదా అడిగింది చిరునవ్వులు చిందిస్తూ. అతని గొంతులో మాటలు పెనుగులాడుతున్నాయి బయటికి రావటానికి. తాలూపాడు. తొడల వరకు ఎగకట్టుకున్న పంచెను కొంచెం కిందకి సర్దుకున్నాడు. ఇక్కడ ఎండ మండిపోతూ ఉంది. అక్కడ చింత చెట్టు నీడలో కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం అంది కుసుమ తనే ముందు నడుస్తూ. ఆమె వెనుక సైకిల్ నడుపుకుంటూ కదిలాడు అతను. చింత చెట్టు నీడ పట్టును కూర్చున్నారిద్దరూ. డిగ్రీ చదువుకున్న అమ్మాయి పొలం గట్ల మీద నడవటం ఏమిటనుకుంటున్నారా? చిన్నప్పటి నుండి పొలాల్లో తిరిగిన దాన్నే. మా నాన్న పొలంలో పనిచేస్తూ ఉంటే ఎన్నో రోజులు క్యారియర్లో భోజనం పట్టుకెళ్లేదాన్ని. చిన్నప్పుడు మా ఆవు దూడ తప్పిపోతే రాత్రిపూట పొలాల్లో తిరిగి దాన్ని వెతికి పట్టుకొని ఇంటికి తీసుకొచ్చాను. మీతో పాటు వ్యవసాయం పనులు చేయమన్నా చేస్తాను అంది కుసుమ. ఎరుపెక్కిన ఆమె చెక్కిళ్ల సోయగాలు చూస్తూ ఉండిపోయాడు. తల్లో తురుముకున్న మొగలి పువ్వు రేకుల వాసన అతని ముక్కుపుటాల్లో దూరింది. ఆకర్షణీయంగా ఉన్న కోలమొహం, నొక్కుల జుట్టు, విశాలమైన ఛాతీ, బలిష్టంగా కనిపిస్తున్న కాళ్ళు చేతులు, కాటన్ చొక్కా, పంచకట్టులో పాత సినిమాల్లో ఎన్టీఆర్లా కనిపించాడు. అతని వైపు తదేకంగా చూస్తూ ఉండిపోయింది. నువ్వు పొలాల్లో పనిచేయటం ఏంటి? ఉద్యోగం చేయవా? పశువుల డాక్టర్ చదువు, వ్యవసాయ అధికారి చదువులో చదివితే గ్రామాల్లో వాళ్ళకు ఉపయోగపడతావు కదా అన్నాడు. మా అమ్మా నాన్నలు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు చదువు ఆపేసి బుద్ధిగా భర్తకు వండి పెడుతూ అత్తామామలకు ఇంట్లో పనుల్లో సహాయపడుతూ ఊళ్ళోనే ఉండిపోవాలనుకున్నాను. పక్క ఊరే కదా, చింతలపూడి సంబంధం చేసుకోమని మా అమ్మ చెప్పింది. మిమ్మల్ని చూడాలనిపించి ఎవరికి చెప్పకుండా వచ్చేశాను. తెగించేసి అబ్బాయిని చూడటానికి వచ్చేసిందేమిట్రా ఈ అమ్మాయి అనుకుంటున్నారా అడిగింది అతని మొహంలోకి సూటిగా చూస్తూ. పల్లెల్లో ఉండేవాళ్ళమ్మాను. పొలాల్లో తిరగటానికి పశువులు ఎదురొస్తే బెదిరిపోయి దూరంగా జరిగి భయపడతావా ఏమిటి? అది సరే, నీకు చదువు రాదా అడిగాడు అతను ఆమె కాళ్లకు వేసుకున్న వెండి పట్టీలకేసి మురిపంగా చూస్తూ. నాకెందుకు చదువు రాదు? బీఎస్సీ ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాను. మా ముగ్గురిలో నాకే ఎక్కువ మార్కులు వచ్చాయి అంది కుసుమ తేలాగరేస్తూ. ముగ్గురెవరు అడిగాడు. హేమ, నీలిమ నా స్నేహితురాళ్ళు. వాళ్ళది కూడా పొన్నూరే. హేమకు పెళ్ళై హైదరాబాద్ వెళ్ళింది. నీలిమ ఎంఎస్సీ చదవటానికి విశాఖపట్నం వెళ్ళబోతూ ఉంది. ఒకరంటే ఒకరికి ప్రాణం చెప్పింది. చేతులు ఆ కాగితం పొట్లం ఏమిటి అడిగాడు అతను. మీ అమ్మగారు తినమని వేరుశనక్కాయలు బెల్లం మొక్క ఇచ్చారు చెప్పింది. అతను పెద్దగా నవ్వుతూ, ఏంటి మా ఇంటికి వెళ్ళావా? గడుసు పిల్లవని అనుకుని ఉంటారు అన్నాడు. నేనెవరినో ఎందుకు వచ్చానో చెప్పలేదు. మీ అమ్మగారు నన్ను అంతకుముందు చూశారట, కానీ గుర్తుపట్టలేకపోయారు. ఆ అబ్బాయిని చూడటానికి పెళ్లికి ముందే అమ్మాయి అత్తగారింటికి వచ్చిందని. మీ వాళ్ళకు అభ్యంతరకరంగా ఉంటే నన్ను పెళ్లి చేసుకోవద్దు మీరు. నాకు స్వేచ్ఛ కావాలి. నాకు నచ్చిన పని చేసే స్వేచ్ఛ ఉండాలి. మీ ఇంటి గౌరవం తగ్గించే పనులు ఏమీ చెయ్యను. మా ముగ్గురి స్నేహితురాళ్ళ మనస్తత్వాలు, మాట తీరు అంతే. మాకు నచ్చినట్లు ప్రవర్తిస్తాం. ఆడదాన్ని ఆట వస్తువులా చూసేవాళ్ళంటే ఒళ్ళు మంట. మేము ఏ రంగంలో ఉన్నా రాణించి తీరుతాం. నా భావాలు మీకు ముందు చెప్పాలని మీ ఇంటికి వచ్చాను. నచ్చితే ఓకే, ఒకవేళ నేను నచ్చకపోయినా డబుల్ ఓకే అంది చెట్ల కొమ్మల మీద వారిన పక్షుల్ని చూస్తూ. అతడు ఆమె పాదాలను తాకి వెండి పట్టీలను సవరించాడు. చదువుకున్న అమ్మాయిలంటే నాకెంతో ఇష్టం, గౌరవం కూడా. నాకే కనుక చెల్లెలో అక్కో కానీ ఉంటే మాకు ఉన్న పొలాన్ని తెగనమ్మేసి బాగా చదివించేవాణ్ణి. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంది కూడా అందుకే.
నా భార్య ఆఫీసరు పశువుల డాక్టరు అయితే నాకు ఎంత సంతోషమో. ఆ ఉద్యోగం కూడా గ్రామాల్లో ఉండే వాళ్ళకి పనికొచ్చే ఉద్యోగంగా ఉండాలి అన్నాడు అతను. మా వాళ్ళు నన్ను డిగ్రీ దాకా చదివించడానికే ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇంకా పై చదువులంటే వాళ్ళ వల్ల కాదు అంది కుసుమ తాళుంచుకుని. నేను చదివిస్తాను. నేను కోరుకునేది ఒక్కటే, నీ చదువు పొలాల్లో పనిచేసే రైతులకు ఉపయోగపడాలి. ఇంటి పనులకు పరిమితం అవ్వాలనుకుంటే నన్ను పెళ్లి చేసుకోవద్దు, మరొకరిని వెతుక్కో. పెళ్ళైనా నువ్వు బాగా చదివి ఉద్యోగం చేయాలి అన్నాడు. నేను ఉద్యోగం చేస్తూ మీరు పొలాల్లో పనిచేస్తుంటే బాగుంటుందా? ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు అడిగింది కుసుమ. మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో ఆలోచించడం ఎందుకు? నలుగురికి తిండి పెట్టే పని చేస్తున్నామా? పిల్లలకు చదువు చెప్తున్నామా? పశువుల ఆరోగ్యం కోసం మనం పాటుపడుతున్నామా? పంటలు బాగా పండటానికి రైతులకు సరైన సలహాలు ఇస్తున్నామా? ఇలాంటివి ఆలోచించాలి. ఆ చదువేదో చదువు అన్నాడు అతను. పెద్దగా చదువుకోకపోయినా అతని ఆలోచన సరళి నచ్చింది కుసుమకు. ఎన్నో జన్మల పుణ్యఫలమే మీరు నాకు భర్త కాబోవటం అంది అతని భుజం మీద చేయి వేసి. వెంటనే అతను ఏమనుకుంటాడో అనిపించడంతో చేయి తీసేసింది. నీ భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకోవటానికి నేను సిగ్గుపడతాను. నాలో ఆ బిడియం ఉంది. కానీ నువ్వు నా భుజం మీద చేయి వేసినా, నీ ఒడిలోకి నన్ను తీసుకున్నా ఎంతో ఆనందపడతాను. ఆ ఆనందం కలకాలం నిలవాలి అన్నాడు అతను ఆనందంతో కదిలిపోతూ. చుట్టూ చూసింది. ఎక్కడా జనసంచారం కానీ అలికిడి కానీ లేదు. చటుక్కున అతని మొహాన్ని తన చేతులతో దగ్గరకు తీసుకుని అతని చెక్కిలిపై వెచ్చటి ముద్ర వేసింది. ప్రకృతి పరవశించిపోయింది ఆ సన్నివేశం చూసి. నవ్వుకున్నాడు వేణు. ఇక వెళ్దాం, ఇంటికి వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకోమని మా అమ్మా నాన్నలకు చెప్తాను అంది. కుసుమ పెళ్లి శుభలేఖ చూసి ఎంతో ఆనందపడింది నీలిమ. పొన్నూరు వెళ్ళటానికి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంది. వెళ్లే ముందు ఉజ్వల్కు చెప్పి వెళ్ళాలనుకుంది. విశాఖపట్నం వచ్చి సంవత్సరం అవుతుంది. మొదటి సంవత్సరం ఎంఎస్సి పూర్తి చేసింది. సెలవుల్లోనే స్నేహితురాలి పెళ్లి ఉండటం మరింత సంతోషంగా ఉంది. పెళ్లికి ముందే తన సొంతూరులో ఉండబోతూ ఉంది. హైదరాబాద్ నుంచి హిమ కూడా వస్తున్నది. ముగ్గురు కలిసి ఆనందంగా ముచ్చట్లు చెప్పుకోవచ్చు. హాస్టల్ గది నుండి బయటకు వస్తూ ఉంటే రూమ్మేట్ ఎదురొచ్చింది. ఎక్కడికే బుర్రు పెట్టిలా ఎగురుకుంటూ వెళ్తున్నావు అడిగింది చాతుర్య. ఆర్కే బీచ్కి వెళ్తున్నాను. ఉజ్వల్ వస్తున్నాడు అక్కడికి. నెల రోజులు సెలవులు కదా, అతనితో పక్కన కూర్చుని మాట్లాడే అవకాశం ఉండదు అంది నీలిమ. జాగ్రత్త తల్లి, పోలీస్ ఆఫీసర్ కొడుకుతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నావు. తన కొడుకును బుట్టలో వేసుకుని తిరుగుతున్నావని ఆయనకు అనుమానం వస్తే నిన్నేదో ఒక కేసులో ఇరికించి లాకప్లో పడేస్తాడు అంది స్నేహితురాలు. నేనేం తిరగటం లేదే అతని చుట్టూ, అతనే నా చుట్టూ తిరుగుతున్నాడు అంది నీలిమ. రెండు ఒక్కటే. అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు అరిటాకుకు గుచ్చుకున్న చిల్లు పడేది అరిటాకుకే. నువ్వు అసలే అరిటాకులా సున్నితమైన దానివి. ఆ పోలీస్ ఆఫీసర్ తిట్టడం మొదలుపెట్టాడంటే ఎదుట నిలబడ్డవాడు ఆత్మహత్య చేసుకోవలసిందే. అంత ఘోరంగా ఉంటుంది అతని మాట తీరు, ప్రవర్తన. సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో అతని గురించిన వార్తలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. స్నేహితురాలి మాటలో నవ్వు తెప్పించాయి నీలిమకు. నువ్వు అనుకుంటున్నట్లు మేమిద్దరం ప్రేమలో పాడలేదు. పెళ్లి ఆలోచన కూడా మా మనసుల్లో దూరలేదు. నువ్వు అనవసరంగా రూమర్స్ స్ప్రెడ్ చేయకు. ఉజ్వల్ ఈజ్ జస్ట్ ఫ్రెండ్, ఇన్నోసెంట్ బాయ్. నువ్వేం కంగారు పడకు. చీకటి పడకముందే లేడీస్ హాస్టల్కి తిరిగి వస్తాను. రాత్రి 10ంటికి రైల్వే స్టేషన్లో ఉండాలి అంది. ఓకే, తొందరగా వచ్చేయి. ఇద్దరం కలిసి వెళ్దాం స్టేషన్కి అంది చాతుర్య. అదే ట్రైన్లో చాతుర్య విజయవాడ దాకా వెళ్తున్నది. ఆర్కే బీచ్ కళకళలాడుతూ ఉంది. సముద్రాన్ని రోజు చూడందే ఏమీ తోచని వాళ్ళు, కొత్తగా సిటీకి వచ్చి సముద్రాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు, ఐస్ క్రీము, వేరుశనక్కాయలు, ఉడకబెట్టిన మొక్కజొన్న కండలు అమ్ముకునే వాళ్లను చిద్విలాసంగా చూస్తున్నాడు సముద్రుడు. తనను చూడటానికి వచ్చిన వాళ్లకు కరచాలనం చేయాలన్నంత ఉత్సాహంతో ఊవెత్తున లేస్తున్న కెరటాలను చేతులుగా మార్చుకుని వస్తున్నాడు సముద్రుడు. సముద్రం ప్రతిరోజు కొత్తగానే కనిపిస్తుంది నీలిమకు. మనసు పారేసుకోవటం మామూలే. చిన్నతనంలో 2-3 సార్లు బాపట్ల దగ్గర సూర్యలంక బీచ్కు తల్లిదండ్రులతో వెళ్ళింది. చీకటి పడుతుంది, ఇంటికి తిరిగి వెళ్దామని తండ్రి అంటున్నా సముద్రాన్ని వదిలి వెళ్లాలంటే బెంగగా అనిపించింది.
ఉజ్వల్ కోసం ఆమె కళ్ళు వెతికాయి. ఎప్పుడూ కూర్చునే ప్రదేశంలో జనం ఎక్కువ మంది ఉండటంతో కొంచెం దూరంలో కూర్చునున్నాడు అతను. అతని దగ్గరకు వెళ్ళి పక్కన కూర్చుంది. హాయ్ ఉజ్వల్ అంది అతని వైపు చూస్తూ. అతను సముద్రం కేసి చూస్తున్నాడే కానీ ఆమెను పలకరించే ప్రయత్నం చేయలేదు. ఆర్ యూ ఆల్ రైట్ అడిగింది అతన్ని. బాగానే ఉన్నాను. అతను అలా అన్నాడే కానీ డల్గా ఉన్నట్లు అనిపించింది నీలిమకు. మా నాన్న నన్ను సివిల్స్ ప్రిపేర్ అవ్వమంటున్నాడు. నన్ను ఐపీఎస్ ఆఫీసర్గా చూడాలని ఆయన కోరిక. పీజీతో పాటే సివిల్స్ కూడా కోచింగ్ తీసుకోమంటున్నాడు. 5 నిమిషాల తర్వాత అన్నాడు. మీ నాన్నగారు చెప్పింది మంచిదే కదా. సివిల్స్లో నెగ్గిన వాళ్లకు సోషల్ స్టేటస్ ఉంటుంది. పైగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుంది కదా అంది. నిజమే కానీ ఎందుకో నాకు ఎవర్షన్. చిన్నప్పటి నుండి మా నాన్నను గమనిస్తూనే ఉన్నాను. అందరినీ పీడించడమే కానీ ఎవరికి సహాయపడటం చూడలేదు. నాయకులు పై అధికారులు చెప్పినట్లు చేస్తాడే కానీ తను చేస్తున్నది న్యాయమా అన్యాయమా అని ఆలోచించడు. సబార్డినేట్ అధికారులను సిబ్బందిని డ్యామేజింగ్గా మాట్లాడతాడు. అది నాకు నచ్చదు. ఎంఎస్సీ తర్వాత పీహెచ్డీ చేసి టీచింగ్ సైడ్ వెళ్ళాలని ఉంది అన్నాడు అతను. ఆ విషయం మీ నాన్నకు స్పష్టంగా చెప్పొచ్చు కదా. ఎదురు చెప్పటమా? అసలు ఆయన ఎదుట నిలబడి మాట్లాడే ధైర్యం ఇప్పటికీ నాకు కానీ మా అమ్మకు కానీ లేదు. తలొంచుకుని ఆయన చెప్పింది చేసుకుపోవటమే. ఇంట్లో జరిగిన సంఘటనలు చెప్తాను విను. అమ్మ నెక్లెస్ కనిపించలేదు. ఇంట్లో పని వాళ్ళందరినీ చితకబాదాడు. ఆ నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో దొరికింది. ఆ నెక్లెస్ నాన్నకు ఇస్తూ అనవసరంగా వాళ్ళని కొట్టారు అంది అమ్మ. అమ్మ మీద విరుచుకుపడ్డాడు. వాళ్లే నెక్లెస్ను డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో నుంచి ఎవరు గమనించినప్పుడు పట్టుకు వెళ్దామని ప్లాన్ చేసి ఉంటారు. నువ్వు వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడకు. నీకు కూడా దెబ్బలు పడాలా? అమ్మ వైపు కళ్ళు ఉరిమి చూస్తూ అన్నాడు. నా చిన్నతనంలో అమ్మను కొట్టడం కూడా 2-3 సార్లు చూశాను. పక్కింటి ఆయన న్యూస్ పేపర్ అడిగితే అమ్మ ఇచ్చిందని ఒకసారి కొట్టాడు. పనమ్మాయికి 1000 రూపాయలు ఇచ్చిందని మరొకసారి కొట్టాడు. తనకు చెప్పకుండా ఇచ్చిందని నాన్న కోపం. నేను ఇంట్లో లేనప్పుడు మీ అమ్మ ఎన్ని పనులు మనకు తెలియకుండా చేస్తుందో గమనిస్తూ ఉండు అని నాకు చెప్పాడు మా నాన్న. మొదటిసారి నాన్నను చేదరించుకుంటూ చూశాను. నా చెంప చెళ్ళు అనిపించాడు. ఆ భయం ఎప్పటికీ పోలేదు. చెప్పుకుపోయాడు అతను. చీకటి పడుతూ ఉంది. ట్రైన్ టైం గుర్తుకొచ్చింది నీలిమకు. మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను. రాత్రికి మా ఊరు వెళ్తున్నాను. 1 రోజుల తర్వాతే మళ్ళీ మనం కలుసుకునేది అంది ఆమె. అంటే 1 రోజులు కనిపించవా? బాధగా అడిగాడు. నేను కనిపించకపోతే ఏమిటి? సూటిగా అడిగింది. కోరికలుంటాయి అతనికి. కానీ అది కావాలని ఇది కావాలని అడగడు. మనసులోని ఆలోచనలను ఇతరులతో పంచుకోడు. గుండె గుహలోనే దాచుకుంటాడు. ఆ మాటే తన స్నేహితురాలతో అంటే ఇంట్రావర్టులతో చిక్కులు వస్తాయే. ఎప్పుడు అంతర్ముఖులై ఉండి ఎప్పుడేం చేస్తారో ఎవరికి తెలియదు. జాగ్రత్తగా ఉండు. అతనితో ఎక్కువగా తీరకకు అంది చాతుర్య. ఉజ్వల్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. ఇక వెళ్దాం అంది నీలిమ. దిగులుగా కూర్చున్న అతన్ని చూస్తే జాలేసింది. చేతితో అతని చెంపను సుతారంగా నిమిరి, నీకేమీ తోచకపోతే మా ఊరు వచ్చేయి. వారం 10 రోజులు మా ఇంట్లో ఉండొచ్చు. చుట్టుపక్కల ప్రాంతాలు చూడొచ్చు అంది. నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళటం మా నాన్నకి ఇష్టం ఉండదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయన అనుమతి ఉండాలి. హిల్ స్టేషన్స్కి వెళ్ళటం ఆయనకి ఇష్టం. అమ్మను నాన్నను తీసుకువెళ్తూ ఉంటాడు. ఆయన పక్కన లేకుండా మేము ఎక్కడికి వెళ్ళటానికి ఒప్పుకోడు అన్నాడు. నువ్వేం చిన్నపిల్లవాడి కాదు కదా అంది నీలిమ. నాన్న దృష్టిలో నేను ఇంకా చిన్నపిల్లవాడినే అన్నాడు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. నీ మనసులోని భావాలు స్వేచ్ఛగా చెప్పే ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. ఇంకా ఉయ్యాల్లో ఊగే అబ్బాయిలా ఉండిపోతే ఎలా? నీ సొంత నడకతో ముందడుగులు వేయాలి అంది ఆమె. నా హృదయంలో ఉండే భారాన్ని మరిపించేది నీ చెలిమే. నువ్వు పక్కనుంటే సన్నజాజి పరిమళం చుట్టుకుపోయినట్లు ఉంటుంది. కొండంత ధైర్యం వస్తుంది అన్నాడు అతను. మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి ప్రతాపం. కేవలం చదువులో రాణిస్తే సరిపోదు. ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఉండాలి అంది ఆమె లేచి నిలబడి. అక్కడి నుండి కదిలారు వాళ్ళిద్దరూ. చెరువు గట్టు మీద ఉన్న సిమెంట్ బెంచి మీద 3 స్నేహితురాళ్ళు
ఒకరికి ఆనుకుని మరొకరు కూర్చున్నారు. రేపే కదా నీ పెళ్ళి, కాబోయే శ్రీవారి గురించి 4 మాటలు చెప్పవే అంది హేమ కుసుమను. నీకు పెళ్ళై సంవత్సరం అవుతుంది, ముందు మీ వారి గురించి చెప్పు. ఎలా ఉంది మీ కాపురం? పురుటికి పుట్టింటికి వస్తావని అనుకున్నాను. నిన్ను చూస్తూ ఉంటే ఆ సూచనలే కనిపించడం లేదు. దేశంలోని అందమైన టూరిస్టు ప్రాంతాలన్నీ చుట్టేసి వచ్చారా? మీ అత్తమామలు మంచివాళ్ళేనా? ఆఫీస్కి వెళ్ళటం మానేసి మీ వారు నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారా? కనిపించిన తల్లిని కాదని కట్టుకున్న పెళ్ళానికి దగ్గరవుతున్నాడని మీ అత్తగారు నీ మీద కన్నెర చేస్తుందా? ఎన్నో ప్రశ్నలు ఊపిరాడకుండా సంధించింది కుసుమ. పట్నంలో ఊపిరి పీల్చుకోవటమే మర్చిపోయాను. మన ఊళ్ళో హాయిగా మీతో కాలక్షేపం చేస్తూ ఆనందంగా గడుపుదామని ఈ పెళ్లి వంక పెట్టుకొని ఇక్కడికి వస్తే నీ ప్రశ్నలతో ఊపిరి సలపకుండా చేస్తున్నావు కదే తల్లి. సంవత్సరం తర్వాత నేను నిన్ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాను అంది హేమ నవ్వే ప్రయత్నం చేస్తూ. ఏమిటే, నువ్వు మీ అత్తగారింట్లో ఆనందంగా లేవా? నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? వెనకటి రోజుల్లోలాగా మనం భయపడాల్సిన అవసరం లేదు. నచ్చితే మొగుడిని నీలాల కన్నుల్లో నిలుపుకుంటాము, నచ్చకపోతే నాగుపామై కాటేస్తాము అంది పక్కన కూర్చున్న నీలిమ హిమభుజాలు సుతారంగా గిల్లుతూ. అమ్మా, ఆపు తల్లి నీ ఉపన్యాసాలు. పెళ్ళికి ముందే ఈ ఉపన్యాసాలు. పెళ్ళయ్యాక మనం ఎదుర్కొనే సమస్యలు మరో రకంగా ఉంటాయి. మనం కలలు కన్నట్లు జీవితాలు సాగవు. మనం కన్న కలల్ని సాకారం చేసుకునే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. మా అత్తగారు నన్ను ఎంతో ఆప్యాయంగా చూస్తారు. నన్ను ఒక్క మాట అనరు. కోట్లకు పడగలెత్తిన సిరి సంపదలున్నాయి. దేనికి లోటు లేదు. కేదారు కూడా నన్ను అనురాగంతోనే హక్కును చేర్చుకుంటారు. సమస్యల్లా ఒక్కటే, కేదారుకు నిలకడలేదు. ఏది పట్టించుకోడు. ఎక్కడెక్కడో తిరిగి 10-15 రోజుల తర్వాత ఇంటికి చేరుకుంటాడు. మా అత్తగారు నేను ఇంట్లో ఆదుర్దా పడుతూ ఉంటాము. బిజినెస్ గొడవలు పట్టించుకోడు. నేనే ఈ మధ్య మా ఆఫీస్కి వెళ్ళి కంపెనీ వ్యవహారాలు చక్కదిద్దుతున్నాను. కంపెనీకి నన్ను మేనేజింగ్ డైరెక్టర్ని చేసి మా వారు చేతులు దులుపుకొని మరింత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అది మా సంసారం సంగతి అంది హిమ. ముదితలు నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించిన అన్నారు కదా మన పెద్దలు. మ్యాన్ హ్యాండ్లింగ్ కంటే ఉమెన్ హ్యాండ్లింగ్ సవ్యంగా ఉంటుంది, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా అంది కుసుమ చేతులు తిప్పుతూ. నీ సంగతి ఏమిటి కుసుమ? వ్యవసాయదారుణ్ణి పెళ్లి చేసుకుంటున్నావు. అతనితో పొలాల్లో తిరుగుతూ వండి పెడుతూ పిల్లల్ని కంటూ కాలక్షేపం చేస్తావా? నవ్వుతూ అడిగింది హిమ. ప్రేమకు ప్రతిరూపం మహిళ, జగతికి మణిదీపం స్త్రీ అంది కుసుమ. వాళ్ళిద్దరి సంభాషణ ఆసక్తిగా వింటూ ఉంది నీలిమ. చెరువు గట్టు మీద వరుసగా కొబ్బరి చెట్లున్నాయి. చల్లగాలికి కొబ్బరాకులు గలగలా శబ్దాలు చేస్తున్నాయి. పశువుల సావిడి నుంచి చెరువు గట్టు మీదకు కడుపు నిండా పాలు తాగిన లేకతోడొచ్చి గంతులు వేస్తూ ఉంది. ఆ తువ్వాయి ఎక్కడ చెరువులోకి దూకుతుందోనని రైతు భార్య పరిగెత్తుతూ ఉంది దాని వెనుక. వేణు నన్ను చదువుకోమని ఒత్తిడి చేస్తున్నాడు. మళ్ళీ పరీక్షలు రాయబోతున్నాను. సీట్ వస్తే సీడ్ టెక్నాలజీ కోర్సు కానీ అగ్రికల్చర్ కోర్సుల్లోనూ చేరతాను. అది మా ఇద్దరి అండర్స్టాండింగ్ అంది కుసుమ. పెళ్ళికి ముందే మీరిద్దరూ కలవటం, చదువుకోమని అతను నీ మీద ఒత్తిడి తీసుకురావటం బాగానే ఉందే మీ వ్యవహారం. ఇంతకీ ఎక్కడ కలుసుకున్నారేమిటి? మీరిద్దరూ చేసుకున్న బాసలు ఊసులు సంగతి చెప్పవే అంది హిమ కుసుమ బుగ్గలు నొక్కి. పొలంలో వేణును కలుసుకున్న సంగతి చెప్పింది. నీలిమకు ఉజ్వల్ గుర్తుకొచ్చాడు. తమ సంభాషణల్లో పాలు పంచుకోకుండా మౌనంగా ఉన్న నీలిమను గమనించారు వాళ్ళిద్దరూ. నువ్వేమిటే, నీ లోకంలో నువ్వు ఉన్నావు, నువ్వు ప్రేమలో పడ్డావా ఏమిటి అడిగింది హిమ. అదేం లేదు, ఎంఎస్సిలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ తీసుకున్నాను. ఫస్ట్ ఇయర్ మార్క్స్ ఎలా వస్తాయా అని ఆలోచిస్తున్నాను అంది నీలిమ. అబద్ధాలు చెప్పకు. విశాఖపట్నం అబ్బాయితో కెమిస్ట్రీ కుదిరినట్లుంది. అతనితో ఊహల పల్లకిలా విహరిస్తూ ఉంది అమ్మడు, అవునా? రెట్టించి అడిగింది హిమ. మీ దగ్గర అసలు విషయం దాచడం ఎందుకు కానీ, యూనివర్సిటీలో నాతో పాటే చదువుతున్న ఉజ్వల్ నా మనసుకు దగ్గరయ్యాడు. నాతో క్లోజ్గా ఉంటాడు, అంతవరకే. అంతకుమించి ఏం లేదు. నా దృష్టి అంతా చదువు మీదే. ఎంఎస్సి పూర్తి అవగానే ఫార్మాస్యూటికల్ కంపెనీలో జాబ్ వెతుక్కోవాలి. అమ్మా నాన్నలకు ఇంకా భారంగా ఉండకూడదు అంది నీలిమ. నీలిమ చేతిని తన ఒడిలో ఉంచుకుని హిమ, నీలు, నువ్వేం ఉద్యోగం కోసం కంగారు పడాల్సిన అవసరం లేదు.
మా కేదార్కు పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. నీకు మంచి ఉద్యోగం వచ్చేటట్లు చేస్తాడు. నువ్వు చదువు పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చేయి. రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అంది. ఆకాశంలో వలయాకారంలో తిరుగుతూ గూటికి చేరుకోవాలని ఉత్సాహపడుతున్న పక్షుల్ని చూస్తూ ఉండిపోయారు వాళ్ళ ముగ్గురు. పెద్దగా ఆర్భాటం లేకుండా కుసుమ పెళ్ళి తాటాకుల పందిరి కింద బంధువులు సన్నిహితుల సమక్షంలో జరుగుతూ ఉంది. పెళ్లి మంటపానికి వేళ్లాడదీసిన మల్లెదండలు సువాసనలు వెదజల్లుతున్నాయి. వచ్చిన వాళ్ళ మీద ఆడపిల్లలు పన్నీరు చిలకరిస్తున్నారు. ఆడవాళ్లు చిరునవ్వులు చిందిస్తూ మెలికలు తిరిగిపోతూ ఉంటే మగవాళ్ళు మొహం మీద చిలకరించిన పన్నీరు బిందువులను పై పంచెలతో నవ్వుకుంటూ తుడుచుకుంటున్నారు. పెళ్లి పందిట్లో బాగా గడ్డం పెంచుకున్న పెద్దాయన పక్కన కూర్చున్నాడు కేదార్. పెళ్లి కొడుకు పావుకోళ్లు ధరించి మెల్లగా నడుచుకుంటూ పెళ్లి మండపం దగ్గరికి రావడం చూశాడు. చెక్క చెప్పులు వేసుకున్నాడేమిటండి పెళ్లి కొడుకు అడిగాడు కేదార్ పెద్దాయన్ని. బ్రహ్మచర్యం నుండి వరుడు గృహస్థాశ్రమంలో అడుగు పెట్టబోతున్నాడు. అతనిలో అద్భుతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి భూమి లాగేయకుండా పావుకోళ్లు ధరించి పెళ్లి మండపం దగ్గరకు వస్తాడు. నుదుట కట్టుకున్న బాసికం చూసావా? బియ్యపు గింజలు ముత్యాల కూర్పుతో చేస్తారు. బాసికం మొహానికి శోభనిస్తుంది. ఆహుతుల దృష్టి దోషం తగలకుండా బాసికాలను వధూవరుల లలాటానికి కడతారు. చెప్పుకుపోయాడు పెద్దాయన. కలశం ముందు కూర్చుని పూజ ఎందుకు చేస్తారు అడిగాడు. సముద్రాలు నదులు కలిసే చోట నీరు పవిత్రంగా ఉంటుందంటారు. పూజతో కలశంలోని నీరు కూడా అంతే పవిత్రంగా మారుతుంది. కలశం ముందు కూర్చుని పూజ చేస్తే దేవతలు ఆశీర్వదిస్తారు చెప్పాడాయన. ఎన్నో పెళ్ళిళ్ళు చూశాడు. వధూవరుల మధ్య సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం వధూవరులు ఒకరి తలపై మరొకరు పెట్టే సమయంలో దుప్పట ఎందుకు ఉంచుతారో అర్థమయ్యేది కాదు. అదే విషయం అడిగాడు కేదార్ పెద్దాయన చెవి దగ్గరకు వంగి. వెనకటి రోజుల్లో బాల్య వివాహాలు చేసేవాళ్ళు. పెళ్లి కూతురు పెళ్లిపీటల మీదకి రాగానే ముసలి పెళ్లి కొడుకును చూసి మూర్ఛపోకుండా కొంచెంసేపు స్థిమితంగా కూర్చోవటానికి ఇద్దరి మధ్య దుప్పటుంచేవాళ్ళు. ఈ రోజుల్లో పెళ్లికి ముందే అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకుని మాట్లాడుకుని ఇష్టపడ్డాక పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఆ ఆచారం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. వెనకటి రోజుల్లో గురుకులాల్లో విద్యలను అభ్యసించి గడ్డాలు గోళ్ళు పెంచుకుని ఇంటికి వచ్చేవాళ్ళు. చదువు పూర్తయ్యాక తల్లిదండ్రులు వివాహం నిశ్చయించేవారు. క్షవరం చేయించటం, కాలి గోళ్ళు తీయటం, సుగంధ ద్రవ్యాలతో స్నానాలు చేయించేవాళ్ళు. స్నాతకం, కాలిగోళ్ళ ఆచారాలు అలా వచ్చినవే. తాళిబొట్టు కట్టేటప్పుడు భజంత్రీలు చెవులు చిల్లులు పడేటట్లు వాయిద్యాలు వాయిస్తారు ఎందుకు మళ్ళీ అడిగాడు కేదార్. రకరకాల పూలు అత్తర్లు పెళ్లి మండపంలో కొంతమందికి అలర్జీ కలిగిస్తాయి, తుమ్ములు వస్తాయి. శుభకార్యం జరిగేటప్పుడు తుమ్ము శబ్దం వినపడితే అశుభం. అందుకే తుమ్ములు వినిపించకుండా గట్టిగా వాయిద్యాలు వాయిస్తారు. మాయాబజార్ సినిమాలో కూడా చివరిలో తుమ్ముల సన్నివేశం ఉంటుంది. తుమ్మునెవరూ ఆపుకోలేరు. తుమ్మటం తప్పు కాదు, కానీ తుమ్ముల శబ్దాలు వినిపించకూడదని ఆ జాగ్రత్తలు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెళ్లి మండపం మీద ఉన్న బ్రాహ్మణుడు తుమ్మవచ్చు, పెళ్లి కొడుక్కి తుమ్ము రావచ్చు. ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవటం లేదులే తుమ్ముల్ని అన్నాడు ఆ పెద్దాయన నవ్వుతూ. మాంగళ్య ధారణ సమయంలో బంధువులు ఎవరో వచ్చి ఆ పెద్దాయన్ని పెళ్లి మంటపం దగ్గరికి తీసుకువెళ్లారు. ముందుగా పెద్దల చేత మంత్రాక్షతలు వేయించారు. హిమతో కలిసి కేదార్ కూడా పెళ్లి మంటపం దగ్గరికి వెళ్ళాడు. అక్షింతలు వేస్తూ హైదరాబాద్ నుండి తాను తెచ్చిన గిఫ్ట్ ప్యాకెట్ కుసుమకిచ్చాడు. ఆ అమ్మాయిని ఎక్కడో చూసిన జ్ఞాపకం వెంటాడింది అతన్ని. హిమతో ఆ మాట చెప్పడానికి జంకాడు. ఇంతకుముందు కూడా ఒకసారి కుసుమని ఎక్కడో చూశానని అంటే నీలిమ, హిమ నవ్వారు. ఎగతాళి చేస్తుందేమోనని మౌనంగా ఉండిపోయాడు. నీలిమ, హిమలను తన పక్కన నిలబెట్టుకుని ఫోటో దిగింది కుసుమ. మన ముగ్గురం 3 చెట్టు కొమ్మ లాంటి వాళ్ళం. ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉండాలి. ఎటు పక్కకు చెట్టు కొమ్మలు విస్తరించినా మన ముగ్గురు వేళ్ళు ఒకే మట్టి గడ్డకు చెందినవే. ముగ్గురం తరచూ కలుస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండాలి అంది కుసుమ స్నేహితురాళ్ళిద్దరి నడుముల్ని 2 చేతులతో బిగించి. నీ ప్రతాపం ఏదో మీ ఆయన మీద చూపించవే, మా నడుములు ఇరిగిపోయేటట్లున్నాయి అంది హిమ. ముగ్గురు పకపక నవ్వుకున్నారు. ఆ మాటలు విన్న వేణుకు కూడా గిలిగింతలు పెట్టినట్టు నవ్వేశాడు. మీరెందుకు నవ్వుతున్నారు వేణుకేసి చూస్తూ అడిగింది కుసుమ. విలువైన వజ్రం మనదైనప్పుడు సంతోషం కలగదా
అన్నాడు అతను ముసిముసి నవ్వులు నవ్వుతూ. కుసుమ కళ్ళు మెరిశాయి. ఆప్యాయంగా అతని చేతిని నొక్కింది. మిసమిసలాడే ఆ పసిడి బొమ్మను హత్తుకోవాలనుకున్నాడు. చుట్టూ బంధువులు నిలబడి ఉండటంతో ఆ కోరికను మనసులోనే అదిమేసుకున్నాడు. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.